అధ్యక్ష 2020-2021 Q4 పెండింగ్ పేమెంట్ 683.1 కోట్లు. 23-24 Q2, Q3, Q4 పెండింగ్ పేమెంట్ 1753.980 కోట్లు. అదేవిధంగా 23-24 మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో MTF ఎరియర్లు కానీ ఇది తీసుకున్నా సుమారుగా అక్కడ ఒక MTFఏ 895 కోట్ల అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నవన్నీ క్లియర్ చేసామంటున్నారు. ప్రభుత్వం మారే సమయానికి 645 కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం పూర్తి చేయనండి ఎందుకు కంగారు పెడుతున్నారు? సబ్జెక్ట్ మారుతున్నాను. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. నేను రికార్డు చెప్తున్నా సార్, ఇక్కడ రికార్డు చెప్తున్నా. నేను వాస్తవాలు మారుతున్నా. ఐల్ పుట్ ఇట్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చలుగా నేను మాట్లాడుతున్నా. రైట్ టు టాక్. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తా. ఆర్ యూ రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. నేను టేబుల్ చేస్తా హౌస్ లో. అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష. 4064.59 కోట్లు బకాయిలు పెట్టండి. ప్రతి కోట్లు పేమెంట్ చేశారు మీరు చెప్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం కలిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు విద్యలో కానీ వైద్యంలో కానీ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్, ప్రధానంగా విద్యకు సంబంధించి నాడు నేడు ద్వారా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి క్లాస్ రూమ్కి కూడా డ్యూయల్ డెస్క్లు కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే RO సిస్టమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, అలానే ఒక్కొక్క క్లాసుకి 1,70,000 రూపాయలు విలువ చేసే IFP ప్యానల్ బోర్డ్స్ కానీ, పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ, చక్కగా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, షూస్, బెల్ట్, వారికి టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, అలానే వారికి సంబంధించినటువంటి డిక్షనరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అటు సాంకేతికంగా కానీ అటు మౌలిక సదుపాయాల్లో కానీ భారతదేశంలో ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేనటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించి భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ని చూసేలాగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే ఈరోజు మేము శాసన మండలిలో ఒక ప్రశ్న వేయడం కూడా జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని. దానికి సంబంధించి నాడు నేడు ద్వారా గత ప్రభుత్వం ఎన్ని స్కూల్స్లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది, ఎంత ఖర్చు చేసింది, అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కొనసాగింపుగా అప్పుడు మనబడి నాడు నేడు ఉంటే దానికి పేరు మార్చారు, మనబడి మన భవిష్యత్తు అన్నారు. దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలో 3 ఫేసులుగా ఆ రోజు గవర్నమెంట్ నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ని స్టార్ట్ చేసిందని చెప్పారు. దాంట్లో మొట్టమొదటిగా 15,713 స్కూల్స్ని ఫేజ్ 1లో స్టార్ట్ చేసి 14,133 స్కూల్స్ని కంప్లీట్ చేసేసింది. ఇంకా 1,580 స్కూల్స్ మాత్రమే పార్షియల్గా మిగిలి ఉన్నాయని చెప్పి ఈరోజు వారు ఇచ్చినటువంటి రిటర్న్ ఆన్సర్. ఫేజ్ 2లో 22,311 స్కూల్స్ని టేకప్ చేసింది. దాంట్లో 542 స్కూల్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినాయి. 21,769 స్కూల్స్ 80 నుంచి 90% దాకా పూర్తి అయినాయని చెప్పి వారు ఇచ్చినటువంటి డేటాలో ఉంది. ఇంకా థర్డ్ ఫేజ్లో ఒక 14,000 స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నేను వారు చెప్పినటువంటి ఆన్సర్స్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వీటికి సంబంధించినటువంటి పనులు చేపట్టలేదని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే పాత బకాయిల్ని ఒక 500 కోట్ల రూపాయలు కంప్లీట్ అయినటువంటి పనులకి ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక రాయిని కూడా మేము పెట్టలేదని చెప్పినటువంటి పరిస్థితి చెప్పడం కూడా జరిగింది. నేను దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాను. నెల్లూరులో కొన్ని స్కూల్స్ పరిస్థితి అంటే 90% పూర్తి అయిపోయినాయి, పైన అంతా కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి.
జస్ట్ ఇక్కడ పారాపెట్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా కట్టాలా. 2 కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తయిపోయి ఫినిషింగ్ వర్క్స్ కాకుండా ఉంటే కేఎన్ఆర్ అనే స్కూల్లో అయితే పిల్లోడు దాన్ని పట్టుకొని అక్కడ పారాపెట్ వాల్ లేనందువల్ల అక్కడి నుంచి పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇట్లా అనేకమైనటువంటి స్కూల్స్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి, 90% పూర్తయినాయి. ఒక దగ్గర జస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది, అది చాలా మైనర్ వర్క్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా 2 కోట్ల రూపాయలతో ఆ వైవిఎం స్కూల్ పనులు పూర్తయినా కూడా ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్ ఇవ్వలేకుండా 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఉంది. నాడు నేడు ఎక్కడ కూడా పనిచేయట్లా. ఇంతకుముందు ఆర్ఓ సిస్టమ్స్ని మనం పెట్టిస్తే, గతంలో ప్రభుత్వ స్కూల్స్లో తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిస్తే ఈరోజు వాటిని రిపేర్ వస్తే 1500 రూపాయలు కన్నా ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుందన్నా కూడా ఈరోజు కొన్ని వేల ఆర్ఓ సిస్టమ్స్ రాష్ట్రంలో మూలన పడేసినారు. దాని మీద ₹1 కూడా పెట్టట్లా. ఒకవేళ కనుక రిపేర్ వస్తే స్థానికంగా మీరు చందాలు కలెక్ట్ చేసుకొని వాటిని రిపేర్ చేయించుకోమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా డిజిటల్ బోర్డ్స్ సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక్కొక్క డిజిటల్ బోర్డుని పెట్టిస్తే డిజిటల్ బోర్డుకి మైనర్ రిపేర్ వస్తే కూడా దాన్ని కూడా ఇంతకుముందు ఒక ఏజెన్సీకి అప్పగించినారు డిజిటల్ బోర్డ్స్ రిపేర్ వస్తే చేయడానికి. ఆ ఏజెన్సీని రద్దు చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిజిటల్ బోర్డ్స్ని పట్టించుకునే పరిస్థితి లేదు, పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అలానే మనము అందరికీ కూడా ట్యాబ్స్ ఇచ్చినాం. ఆ ట్యాబ్స్ కనుక రిపేర్ వస్తే ఇంతకుముందు ఒక ఏజెన్సీ ద్వారా ఆ ట్యాబ్ని రిపేర్ చేయించుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆ ఏజెన్సీ కాంటాక్ట్ని తీసినారు. ట్యాబ్స్ అన్నీ కూడా రిపేర్లు వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి. ఈ విధంగా నాడు నేడు ద్వారా మనం ఎంత రిఫార్మ్స్ తీసుకొని వచ్చి స్టాండర్డ్స్ని పెట్టి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా మనం డెవలప్ చేసుకుంటున్నామో ఈరోజు వాటన్నింటినీ కూడా ఆపేసి ఎక్కడా కూడా మినిమం రిపేర్లు 1500 రూపాయల రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితి, 10% రిపేర్లు కూడా వర్క్స్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందన్నది మీరు చూడాలి.